హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ మసాలా కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ కర్రీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పు సగం పైన వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న యాలుక్కాయ 1, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 రెబ్బల చింతపండు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలూను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1/4 గ్లాసు నీళ్లు, ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు వేసుకొని కలుపుకోవాలి. కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆలూ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని అన్నం ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.